అత్యాచార యుద్ధాన్ని వెంటనే పోలీసులు దౌర్జన్యం నశించాలి. రాజ్యాంగబద్ధంగా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటికే అందరికీ తెలుసు, ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతో నారాయణపూర్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో దాదాపు 27 మంది మావోయిస్టులను ఒక్కసారి పోలీసులు మస్తు పెట్టారు. అయితే దీనిలో భాగంగా నారాయణపూర్లో ఏదైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక అగ్రనేత అయినటువంటి నంబాళ్ళ కేశవరావును కూడా హతమార్చడం జరిగింది. అయితే ఆయన మృతదేహాన్ని కనీసం ఆయన పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామానికి చేర్చాలని చెప్పి శ్రీకాకుళం జిల్లా వాసులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఎవరైతే మిగతా వామపక్ష సభ్యులు ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా మానవ హక్కుల సంఘాలు అందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకురావడం కోసం వెళ్తే వాళ్ళకి మాత్రం వెనుదిరగాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కనీసం పార్థివ దేహాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి ప్రస్తుతం కేంద్రం సన్నిహితంగా లేదు అని తెలియడంతో ఒక్కసారిగా ఆ విషయం తెలుసుకున్నటువంటి మిగతా సభ్యులు, అదేవిధంగా మిగతా వామపక్ష పార్టీలన్నీ కూడా ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పలాస సెంటర్గా చేసుకుని అక్కడైతే తమ యొక్క నిరసన ర్యాలీని చేయడం కోసం సన్నిద్ధమయ్యారు. అయితే దానిని కూడా పోలీసులు అడ్డుకోవడంతో తమ కార్యాలయం వద్దనే వాళ్ళ ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు మొత్తం విషయం మీద ఏం జరిగింది, అంతేకాదు మానవ హక్కుల సంఘాల వాళ్ళ నుంచి రిట్ పిటిషన్ కూడా కుటుంబ సభ్యులు వేస్తారని చెప్పి కూడా ఇంకొక వార్తలు వస్తున్నాయి. మొత్తం ఓవరాల్గా అసలు ఏం జరిగింది, ఎందుకని చనిపోయిన తర్వాత కూడా పార్థివ దేహాన్ని ఇవ్వడం కోసం ప్రభుత్వం సిద్ధంగా లేదు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక అగ్రనేత నంబార కేశవరావు మృతి చెందడం జరిగింది. గవర్నమెంట్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అయితే మృతి చెందిన తర్వాత పార్థివ దేహాన్ని కూడా ప్రస్తుతానికి అప్పజెప్పలేదు. అసలు ఈ విషయంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఒకటేంటంటే ఈ ఎన్కౌంటరే బూటకమైనది. దీనిపైన ఆయన అఖిల భారత కార్యదర్శి కనుక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలనేది ఒక డిమాండ్. రెండవది, ఆయన భౌతికాయం ఇవ్వడానికి కూడా రాజ్యం భయపడుతుంది. ఇవాళ ఆయన మరణించాడు అనేది ధృవీకరించేటటువంటిది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అలాగే ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. అంటే ఆయన ఒక ఆల్ ఇండియా నాయకుడు కనుకనే ఇవాళ ప్రధాని, హోంమంత్రి స్పందించారు. అయితే నిజంగా ఇది ఎన్కౌంటరా కాదా అనే దాని మీద అనేక సందేహాలు ఉన్నప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక ప్రభుత్వం కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని న్యాయ విచారణకు సిద్ధపడాల. సార్, ఇక్కడ ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. ఒకవైపు పోలీసులు ఎన్కౌంటర్ అని చెప్తున్నప్పటికీ కూడా సాధారణంగా వామపక్షాల నుంచి కానివ్వండి, లేదా మిగతా వరిసాకు సంబంధించినటువంటి ప్రజల నుంచి కానివ్వండి, కేవలం ఆయన అనారోగ్యంతో వరిసా హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తామన్న నెపంతో చంపేశారు అని చెప్పే వార్తలు కూడా వస్తున్నాయి. దీనిలో ఏది వాస్తవం అనుకోవచ్చు? 70 ఏళ్ల వయోవృద్ధుడు ఆయన అనారోగ్యానికి గురై హాస్పిటల్లో ఉండొచ్చు. అది నిర్మాణపరంగా ఆ పార్టీ చెప్పాల్సినటువంటి అంశం. ఆయన కర్రెగుట్టల్లోన ఆయుధాన్ని పట్టుకొని ఉండేటటువంటి పరిస్థితి కంటే కూడా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు అనేటటువంటిది అయితే బలంగా వినిపిస్తుంది ఒకటి. రెండోది, ఇప్పుడు ఆయన మృతదేహం బంధువులకు అప్పగించడంలో కనీసపు మర్యాద పాటించాల. ఇవాళ ఉరి తీసిన ఖైదీ లేదా అనేక కారణాలతో మరణించే వాళ్ళు కూడా వాళ్ళు ఎవరు ఏంటని ఐడెంటిఫై చేసి వాళ్ళ బంధువులకు కౌరుబెట్టి వాళ్ళు లేని సమక్షంలో 1కి 10 సార్లు నిర్ధారించుకున్నాక కానీ దహన సంస్కరణలు పాలకులు చేయరు. ఒక అనాథ శవం దొరికిన వీళ్ళ తాలూకు ఎవరున్నారని ఎంక్వైరీ చేస్తారు. ఇవాళ అఖిల భారత కార్యదర్శి మావోయిస్ట్ పార్టీకి ఆయన కుటుంబం పలానా ఊర్లో ఉంది, ఆయన బంధువులు ఉన్నారు, ఆయన రక్త సంబంధికులు ఉన్నారు, అనేక మంది ఆయన మాకు కావాలని చెప్పి ఆయన కుటుంబం ఇవాళ కోర్టుకు వెళ్తుంది అనేది మాకు కూడా మీలాంటి వాళ్ళ ద్వారా తెలిసింది. అందుకని ఆయన భౌతికాయాన్ని ఇవ్వడానికి కూడా వీళ్ళు ఎందుకు భయపడతా ఉన్నారు అంటే, ఆనాడు భగత్ సింగ్ ఉరితీసి భగత్ సింగ్ యొక్క కుటుంబానికి భౌతికాయం అప్పచెప్పకుండా శాట్లజ్ నదిలో వేసినటువంటి బ్రిటిష్ వాడికి ఇవాళ అమిత్ షాకి, మోదీకి ఏం తేడా అని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన యొక్క భౌతికాయం కూడా ఇన్స్పిరేషన్ చేస్తుంది, ఉత్తేజం చేస్తుంది. వేలాది మంది, లక్షలాది మంది, కోట్ల సంఖ్యలో ఈ దేశం పీడిత ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. అందుకనే ఆయన భౌతికాయం
ఇవ్వడానికి భయపడుతున్నారు. అన్నాలంటే మీకు భయం ఎందుకో, దేశాన్నేలే దేశ ద్రోహులారా, వాళ్ళతో మీకొచ్చే ముప్పేంటిరో, రాష్ట్రాల నేలేరా బంధువులారా. మీరు చెప్పండి. ఇప్పటికే ఏదైతే కేశవరావు అండ్ వాళ్ళు పట్టించిన వాళ్ళకి 3 కోట్లకు పైగా రివార్డును కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. అలాంటిది ఆయన చేరుకోవాలి అంటే 3 అంచెల భద్రతా బలగాన్ని దాటుకొని మరీ చేరుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ కేవలం ఆయన బెటాలియన్‌లో 27 మందితో పాటు ఆయన కూడా మృతి చెందడం, అసలు ఈ సంఘటన ఎలా చూడాలంటారు? ఇది ఈరోజు ఏదైతే భారతదేశ విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నట్టు నంబల కేశవరావు, ఆయన ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో ఉండే క్రమమే పట్టి చిత్రహింసలు చేసి చంపిండొచ్చు అనే దగ్గర ఇక్కడ ఈ ప్రపంచంలో ప్రజలు ఇది ఎక్కువ శాతం మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆయన ఈ విశాలమైన వలయంలో ఉంటాడు. అలాంటి మనిషి ఎలా అంత తొందరగా వీళ్ళ చేతికి సిక్కుతాడు అనే దగ్గర ఇది స్పష్టంగా కనబడుతున్న విషయం ఇది. అందుకోసమే ఒకటే, ఈ దేశం ఈ వ్యవస్థ చంపడమే తప్ప బతికినిచ్చే పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనబడట్లేదు. సార్, మావోయిస్టుల ఏరివేత ప్రధానంగా ఆపరేషన్ కగార్‌ని చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అసలు ఈ ఆపరేషన్ కగార్‌ని ఎలా చూస్తారు? ఈ ఆపరేషన్ కగార్ అంతే, ఈ దేశంలో పీడిత ప్రజలు అంతం చేయడమే దీని లక్ష్యం. ఈ దేశంలో జీవించే అట్టడుగు వర్గాలని అంతం చేయడమే దీని యొక్క లక్ష్యం. ఈ దేశంలో వాళ్ళు పెట్టుబడిదారులని ఎదిరించి మాట్లాడితే వాళ్ళు అంతం చేయడమే ఆపరేషన్ కగార్. వాళ్ళకి అడ్డంగా ఆపరేషన్ కగారంటూ ఆదివాసులు చంపుతున్నారు, ఆపరేషన్ కగారంటూ ఆదివాసులు చంపుతున్నారు, మావోయిస్టులు పేరు పెట్టి అడవి బిడ్డలు చంపుతున్నారు, మావోయిస్టులు పేరు పెట్టి అడవి బిడ్డలు చంపుతున్నారు, పచ్చని అడివంతా నెత్తూరులో ముంచారు, ఇది ఏమి రాజ్యమే అమ్మా, ఇది ఎవడి రాజ్యమే అమ్మా, ఆపరేషన్ కగారంటూ ఆదివాసులు చంపుతున్నారు, మావోయిస్టులు పేరు పెట్టి ఆదివాసులు చంపుతున్నారు, అడవుల్ని నరుకుతున్నారు, కొండల్ని తవ్వుతున్నారు, అడవుల్ని నరుకుతున్నారు, కొండల్ని తవ్వుతున్నారు, రోడ్లపై రోడ్లేస్తుండ్రు, పోలీసు క్యాంపులు పెడుతుండ్రు, రోడ్లపై రోడ్లేస్తుండ్రు, పోలీసు క్యాంపులు పెడుతుండ్రు, లక్షల సైన్యాలు అడవుల దించి మనుషుల్ని వెంటాడుతున్నారే అమ్మా, వేటాడుతున్నారే అమ్మా, ఆపరేషన్ కగారంటూ ఆదివాసులు చంపుతున్నారు, మావోయిస్టులు పేరు పెట్టి అడవి బిడ్డలు చంపుతున్నారు, తలకు వెరలు కడుతున్నారు, పారామిలిటరీని దించుతున్నారు, తలకు వెరలు కడుతున్నారు, పారామిలిటరీని దించుతున్నారు, సైన్యాలు చుట్టుముడుతున్నారు, మాటుగాసి చంపుతున్నారు, సైన్యాలు చుట్టుముడుతున్నారు, మాటుగాసి చంపుతున్నారు, ప్రజల పక్షమున పోరాడి నోలను ప్రాణాలు తీస్తున్నారమ్మా, ప్రాణాలు తీస్తున్నారమ్మా, ఆపరేషన్ కగారంటూ ఆదివాసులు చంపుతున్నారు, మావోయిస్టులు పేరు పెట్టి చంపుతున్నారు, మావోయిస్టులు పేరు పెట్టి అడవి బిడ్డలు చంపుతున్నారు, ఓ జోహార్ అమరా వీరులకు. చూసారు కదా, ఆపరేషన్ కగార్ పేరుతో ఏదైతే కేంద్రం చేస్తుందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రస్తుతం మీరు కేశవరావు యొక్క కుటుంబ సభ్యులతో ఉన్నారు. పార్థివ దేహాన్ని తీసుకురావడం కోసం అసలు ఇక్కడ ఏం జరిగిందండి? పార్థివ దేహం తీసుకురావడానికి కోసం పోలీసులే కుటుంబ సభ్యులకి తెలియజేశారు. ఇట్లా పార్థివ దేహం తీసుకురావాలని చెప్పి, అంటే కేశవరావు గారు మరణించారు, కుటుంబ సభ్యులు వెళ్ళి ఛత్తీస్గఢ్లో మృతదేహం ఉంది, మీరు తీసుకురావచ్చు అని చెప్పి పోలీసులే చెప్పడంతో కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. తీరా అక్కడికి వెళ్ళాక మరి ఏమైందో ఏమో కానీ ఎస్పీ గారు ఫోన్ చేసి మీరు వెనక్కి తిరిగి రావాలి,
ఇప్పుడు ఆ దేహం అయితే ఇవ్వడానికి సాధ్యపడదు అని చెప్పడంతో రిటర్న్ వచ్చారు. ఇది చాలా బాధాకరమైన విషయము. అందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యాము. ఎందుకంటే మనుషులు చనిపోయాక ఆ మృతదేహాలు ఆఖరి చూపుకి నోచుకోవడం అనేది అది న్యాయమైన హక్కు. అలాంటి హక్కును కూడా ఈ ప్రజాస్వామ్య అంటే దేశంలో అసలు వాళ్ళకి కాల్ చేసి మధ్యలో ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎందుకని వెనక్కి రమ్మని చెప్పారు ఉండొచ్చు. అంటే ఇది ప్రజలని గందరగోళపరచడానికి, అలానే అనేక రకాలుగా ఒక రకమైన కుట్ర జరుగుతుందేమో అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు బీజాపూరు తాలూకా ఏదైతే ఇదుందో హాస్పిటల్ ఉందో, హాస్పిటల్‌లో ఇప్పటికే శవాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఆ శవాలు కూడా పురుగులు పట్టి ఉన్న సంఘటన పౌర హక్కుల సంఘం వాళ్ళు అక్కడికి వెళ్లి చూసి చెప్తున్నారు. ఆ శవాల్ని ప్రకటించట్లేదు కూడా. ఎవరెవరు చనిపోయారు, ఏంటి అనేది కూడా పేర్లు ఇంతవరకు కూడా ప్రకటించలేదు. కొన్నికి ప్రకటించారు, కొన్నిటికి ప్రకటించలేదు. అనేక శవాలు ఈరోజు కుప్పలుగా ఉన్నాయి. అలాగే కేంద్రం దీంట్లో ప్రత్యేకంగా ఒక అమిత్ షా, మోడీ కూడా ట్వీట్ చేసి ఈరోజు దీన్ని చాలా విజయంగా వాళ్ళు వేడుక చేసుకుంటూ దీన్ని ఈ రకంగా తీసుకొస్తే పార్థిదేహం కూడా ఇంకొంతమందిని స్ఫూర్తి కలిగిస్తుంది. అది ప్రజలకు చాలా విప్లవ స్ఫూర్తిని కలిగిస్తుంది అనేది కేంద్రం భావిస్తుంది. ఎందుకంటే 55 సంవత్సరాలుగా కేశవరావు గారు ఒక వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదివి ఉన్నత విద్యాభ్యాసాన్ని అభ్యసించి ఆయన ప్రజల కోసం 55 సంవత్సరాలుగా అడవిలో ఉంటూ తను ప్రజల కోసం పోరాడారు. వాళ్ళు సంపదల కోసమో, తమ వ్యక్తిగత స్వార్థం కోసమో, లేకపోతే కుటుంబాన్ని స్వార్థంగా ఇచ్చేసుకోవడం కోసమో కాదు. కానీ ఆదివాసీలు, అలాగే ఈ దేశ ప్రజలు ఏదైతే ఉన్నారో ఈ దేశ ప్రజల పీడిత ప్రజల హక్కుల కోసం, ఈ దేశ పీడిత ప్రజల దోపిడీ పీడన విముక్తి కోసం వాళ్ళు పోరాడారు. ఇంత గొప్ప మనుషులు ఎక్కడైనా ఉంటారా? ఎవరైనా ఉన్నారా? మీరు చూడండి, వాళ్ళే నిజమైన మనుషులు అని చెప్పి మేము చెప్తున్నాం. అలాంటి మనుషుల్ని తీసుకురాకుండా ఆ స్ఫూర్తిని ప్రజలకి కలిగించకూడదు, చంపేయలేదు అనుకో. అంటే ఈరోజు కేశవరావుని చంపేసినంత మాత్రాన ఈ ఈ దేశంలో మావోయిస్టు భావజాలం అంతమవుతుందంటే అది సాధ్యం కాదు. ఎందుకు అంటే ఆ భావజాలం అనేది చాలా బలీయమైనది. ఎందుకంటే ఈరోజు ఒక కేశవరావుకి చంపేస్తే మావోయిస్ట్ పార్టీని చంపడం సాధ్యం కాదు. అంటే నిరుద్యోగాన్ని మీరు చంపినప్పుడు మాత్రమే, ఆకలి అంటరానితనము దోపిడీని చంపినప్పుడు మాత్రమే ఆ భావజాలం అనేది చంపడం సాధ్యమవుతుంది. కానీ ఒక్క కేశవరావుని చంపినంత మాత్రాన అయితే సాధ్యం కాదు. మీరు చేసుకుంటున్న వేడుకలు ఏవైతున్నాయో అవి విజయమని మీరేమో అనుకుంటున్నారో అది అవివేకము అని చెప్పి నేను చెప్తాను. సార్, పౌర హక్కుల సంఘం తరపున అసలు మీరేం చెప్తారు? ఇప్పటికే ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ తరపు నుంచి రిట్ పిటిషన్ కూడా దాఖలు చేస్తామని చెప్తున్నారు. అసలు మొత్తంగా దీని మీద ఎలా చూడాలంటారు? అంటే చాలా ఖచ్చితంగా రాజ్యాంగాన్ని, హక్కులని గౌరవించినటువంటి ప్రభుత్వాలు ఆ హక్కులకి ఉల్లంఘన వాళ్ళే పాల్పడుతున్నారు. చనిపోయిన మనిషికి కూడా హక్కులు ఉంటాయి. అందులో భాగంగానే ఏదైతే చంపేశారో మీరు ఆ బాడీని, ఆ దేహాన్ని మాకు అప్పచెప్పండి అనే రైటు ఆ కుటుంబ సభ్యులకు ఉంటుంది. అలా వాళ్ళు పోయినప్పుడు బాడీ మీకు ఇవ్వము అని అడ్డుకోవటమే అప్రజాస్వామిక చర్య. వాళ్ళ హక్కుని మీరు రైటు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని ఎట్లా మీరు గౌరవిస్తున్నారు అనేది ఒక ప్రశ్న. రెండవది ఏంటంటే, ఎవరైతే మీరు ఈ దేశానికి ముప్పు అని అనుకుంటున్నారో వాళ్ళ లక్ష్యాలు ఏమిటి, వాళ్ళ ఆలోచన ధోరణి ఏమిటి? నేను అడుగుతున్న ప్రశ్న, కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి నేటికి 100 ఏళ్ళు పూర్తవుతున్నది. ఒక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఒక నక్సల్బరి, ఒక గోదావరి లోయ, ఇప్పుడు దండకారణం అయితేనే దాన్ని బలపరిచే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటే ఉండవచ్చు కాక. కానీ కమ్యూనిస్టులు ప్రశ్నించినటువంటి ప్రశ్నకి ఇంతవరకు మీరు జవాబు వెతికారా? వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో, ఎట్లాంటి వ్యవస్థను వాళ్ళు కోరుకుంటున్నారు, ఆ వ్యవస్థ కోసం మీరు ఏమైనా కృషి చేసినారా? చెయ్యనప్పుడు మరొక 100 ఏళ్ళైనా సరే, ఇంకెన్నేళ్ళైనా సరే కమ్యూనిస్ట్ పార్టీ సజీవంగా ఉంటుంది. అది సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీల, మావోయిస్టులు ఎవరైతేనేమి, వాళ్ళు ఈ దేశ ప్రజల కోసం, ప్రపంచ మానవాళి కోసం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? నిజంగా వాళ్ళ ఆలోచనే ప్రపంచ మానవాళికి కాకపోతే ప్రజలు ఎందుకు వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు? ఇది కదా మౌలికమైన ప్రశ్న. కాబట్టి ఈ ప్రశ్న కోసం పాలకులు ఆలోచించాలి. ఆ ఆలోచించే క్రమంలోనే మీరు ప్రజలకు చేరువవుతారు అనేది ఒక ప్రశ్న. పౌర హక్కుల నుంచి మేము డిమాండ్ చేస్తుంది అంటే, ఏదైతే డెమోక్రసీ ఉన్నదో, ఏదైతే రాజ్యాంగబద్ధంగా హక్కులు ఉన్నాయో, ఆ హక్కుల్ని గౌరవించాల్సింది ఎవరు? మొదటిగా పాలకులు, ప్రభుత్వాలు, పోలీసులు. అంటే ఇప్పుడు ఆపరేషన్ కాగానే శాంతి భద్రతల నేపథ్యంలో ఆఫ్ చేయాలని చెప్పి ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే మధ్య భారతంలో ఆదివాసీలు ఇప్పుడేదో మావోయిస్టులు 80లోనో లేకపోతే 80 తర్వాతనో మావోయిస్టులు ఎక్కడ పోయి వాళ్ళు ఆర్గనైజేషన్ చేశారనేది వాస్తవ చరిత్ర అయినప్పటికీ కూడా, అదే మధ్య భారతంలో 200 ఏండ్ల నుంచి ఆదివాసీలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వాళ్ళు కొట్లాడినటువంటి ఒక చారిత్రాత్మకమైన పోరాట నేపథ్యము మధ్య భారతంలో ఉన్నది. కాబట్టి ఆ ఆదివాసీల ప్రశ్న ఏమిటి? జంగిల్ జమీన్ అనే దగ్గర వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
కాబట్టి ఆ డిమాండ్ను మావోయిస్ట్ పార్టీ బలపరిస్తే బలపరచవచ్చు వచ్చు గాక, ఆ ప్రాంతాలు ఉంటే ఉండవచ్చు గాక. కానీ ఆదివాసుల యొక్క డిమాండ్ ముఖ్యమైనది. ఆ డిమాండ్ పరిష్కారం కోసం ఏమైనా మీరు అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వం కానీ ఏనాడైనా ఆలోచించిందా? అడవి సంపద ఎవరికి కావాలి? అడవి సంపద మీద, ఈ భూమి మీద సంపద, ఈ భూమి కిందున్న సంపద ఎవరి హక్కు? ఇది ఈ దేశ ప్రజల హక్కు. ఈ హక్కు కాకుండా నీ విదేశాలకు అమ్మటం అనేది నేరము అనేది వాళ్ళ ప్రశ్న. దానికి ఎందుకు జవాబు చెప్పడానికి మీరు సిద్ధంగా లేరు? జవాబు అక్కడ కదా ఉన్నది. దానికి జవాబు చెప్పాలి కదా. దానిని దాటవేసి వాళ్ళ ఉగ్రవాదులను, లేకపోతే ఈ దేశద్రోహులను వాళ్ళని అంతమొందించడం మూలంగా మౌలికమైన సమస్య పరిష్కారం అవుతాదా? అటువైపు పాలకులు దృష్టి పెట్టాలి అనేది పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది. ముఖ్యంగా ఏదైతే దేహం ఉన్నదో, ఏదైతే డెడ్ బాడీ ఉన్నదో, ఆ మావోయిస్ట్ పార్టీ యొక్క అగ్రనాయకుడు, ప్రధాన కార్యదర్శి యొక్క బాడీ ఉన్నదో, ఆ బాడీ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని చెప్పేసి లేని ఎడల మేము జ్యుడిషియల్గా కూడా పౌర హక్కుల సంఘం హైకోర్టుకు పోయింది. ఈరోజు రిట్ పిటిషన్ వేస్తున్నది. చట్టబద్ధత పోరాటాలు ఇవి, చట్ట వ్యతిరేకత. ఏదైతే చట్టాలను నువ్వు అమలు చేస్తూ ఉన్నావో అదే చట్ట పరిధిలో నేను కూడా కొట్లాడతాను. ఆ బాడీ నేను తీసుకున్న హక్కు నాకున్నది. కాబట్టి పౌర హక్కుల సంఘం ఈరోజు హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేస్తున్నది. ఇంకో విషయం ఏమిటంటే, ఏదైతే అస్పష్టత ఉన్నదో, ఇంతవరకు ప్రజలకి జవాబుదారుతనంగా లేకుండా పోయినారు పాలకులు. అది ఎన్కౌంటరా, హత్య, ఇకపోతే వరుసాల పట్టుకొని వచ్చి చంపేశారా, అనేక అనుమానాలు ఈ దేశ ప్రజలకు ఉన్నాయి. దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా పాలకులపైన ఉన్నది. కాబట్టి కోర్టుకు మేము అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఆ బాడీని రీపోస్ట్ మార్టం మళ్ళీ చేయండి, ఆ బాడీని భద్రపరచండి. నిపుణుల ద్వారాగా ఏమి జరిగిందనే దాని దగ్గర కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. అది కదా నిజాయితీ. నువ్వు చాలా నిజాయితీ పడవు కదా, చాలా ఉత్తమ పాలన అందిస్తున్నావు కదా, ఈ పాత్ర ఎందుకు పోషించవు నీవు? అట్లా పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది. వెంటనే కగారు ఆపరేషన్ ఆపాలి. మనిషిని చంపే హక్కు ఎవరికీ లేదు. నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటానంటే ఈ చట్టం అంగీకరించదు. ఇది రాజ్యాంగబద్ధంగా నేను చనిపోతానన్నా సరే నాకు నేనుగా ఆత్మహత్య చేసుకుంటామంటే అంగీకరించదు. అంత పటిష్టంగా ఉన్నటువంటి ఈ భారత వ్యవస్థలో ఒక మనిషిని చంపేసే హక్కు నీకు ఎవరిచ్చారు? నేరం అయితే కోర్టులు ఉన్నాయి, నేరం చేస్తుంటే జ్యుడిషియల్ ఉన్నది, శిక్షించు, పనిష్మెంట్ అయ్యి. ఇది కదా రాజ్యాంగం, ఇది కదా డెమోక్రసీ. ఈ డెమోక్రసీని ఎవరు ఉల్లంఘిస్తున్నారు? ఏమీ లేకుండా నన్ను ప్రశ్నిస్తే నేను చంపేస్తాను, నా కోసం మాట్లాడితే నేను చంపేస్తాను అంటే ప్రశ్న, అంటే ఒక భిన్నమైనటువంటి అభిప్రాయం ఉంటమే నేరం అయిపోతున్నది. సో చూసారు కదా, ప్రస్తుతం ఆపరేషన్ ఖగార్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్వర్తిస్తుందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారో, అంతేకాదు ఏదైతే మావోయిస్టుల అగ్రనేత అయినటువంటి కేశవరావు మృతి చెందారో ఆయన మృతదేహాన్ని కనీసం కుటుంబ సభ్యులకి అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది అని చెప్తున్నారు. అంతేకాదు చనిపోయిన వ్యక్తికి కూడా హక్కులు ఉంటాయి కాబట్టి వాళ్ళ హక్కుల్ని కాలు రాస్తే ఊరుకోమని చెప్పి ఇక్కడ పౌర హక్కుల సంఘాల వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో నిజంగానే ఆయన చావుపైన ఒక స్పష్టత లేదని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆపరేషన్ ఖగార్లో భాగంగానే ఆయన చనిపోయారు ఎదురుకాల్పుల్లో అని చెప్తున్నప్పటికీ, ఇంకొక వైపు మాత్రం కేవలం ఆయన అనారోగ్యం రీత్యా ఒరిస్సాలో ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు కేవలం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళి పోలీసులు ఆయన అరెస్ట్ చేస్తామన్న నెపంతో ఆయన్ని కాల్చి చంపేశారనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ వాళ్ళు ఆన్సర్ చేయని పక్షంలో ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి లీగల్గానే ఇవన్నీ కూడా తెలుసుకుంటామని మాత్రం వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.